ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ అంటే చూసిండు, సక్సెస్ అయిండు, ప్రజలకు ఏదో తపన చేయాలని ఆయనకుంది, వస్తుండు. అందుట్లో తప్పేముందన్న? ఇప్పుడు ఎంతోమంది బిజినెస్ మ్యాన్లు ఫస్ట్ కాడ నుంచి వచ్చిండ్రు, మరి వాళ్ళకి ఫస్ట్లో రాజకీయం తెలియదుగా, ఈయన ఒక్కడిని ఎందుకు విమర్శిస్తుండ్రు? అంటే మంచి వాళ్ళు వస్తేనేమో అవతల పార్టీ వాళ్ళు ఇట్లా నెగిటివ్ ప్రచారం చేస్తారా? ఏదైనా కానీ ఒక బిజినెస్ మ్యాన్కి అందుట్లో ఎట్ట సక్సెస్ అయిండు, రాజకీయాల్లో కూడా ప్రజల్ని అంత సక్సెస్ చేస్తారని మేము నమ్ముతున్నాం. అంటే మరి ఏదైనా కానివ్వండి, తెలుగుదేశం పార్టీ ఈసారి గెలవగలదని మీరు నమ్ముతున్నారు? కంపల్సరీ అండి. వాళ్ళు చేసిన ఏందండి, ప్రజల్ని ఏదో మభ్యపెట్టడానికి ఆ 15,000 ఆ 18,000 వేయటం తప్ప ఒక సామాన్యుడు బతకటానికి కనీసం ఒక గోడన కట్టినరా, సరే ఒక ఇండస్ట్రీ కట్టినరా, లేకపోతే ఒక గదన్న కట్టినరా ప్రభుత్వం తరపున? ఏదో ప్రజలకే ఆ డబ్బులు వేస్తుండ్రు, వాళ్ళు ఏదో చేస్తున్నారని అంటాం తప్ప వాళ్ళు చేసింది ఏదే ఉన్నది, ప్రజల సోమరపోతుల్లాగా తయారు చేస్తుండ్రు. ఫైనల్గా మరి మీకు తెలిసినంత వరకు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఎంత మెజార్టీ రావచ్చు? మినిమం 1,00,000 అండి, 1,00,000 కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే ఆయన కష్టపడ్డ వ్యక్తి. బిజినెస్లోనే ఎవరైనా కష్టపడింది సక్సెస్ కాకుండా ఉంటారు. అంతే రాజకీయాల్లో కూడా వస్తుండు, సక్సెస్ అవుతుడు. కష్టం తెలిసిన వ్యక్తికి సక్సెస్ అనేది పెద్ద ఇదేం కాదు. సక్సెస్ అతను ఎత్తుకుంటే వస్తుంది, అందుట్లో డౌట్ లేదు. ఈసారి టీడీపీ పార్టీ అనేది రాష్ట్ర స్థాయిలో అఖండమైన మెజారిటీతో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అవుతాడని బలంగా పల్నాడు ఏరియా ప్రజలందరూ చెప్తున్నారు. ఈసారి మరి గుంటూరు పార్లమెంట్కి సంబంధించి ఇక్కడ చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు పెమ్మసాని, ఆయన గెలవగలరంటారు? ఆయన కానీ మంచి మెజారిటీతో గెలుస్తాడు. ఆయన వ్యక్తిగతంగా కానీ ఆయన రాజకీయ పరంగా కానీ మంచి అతని మీద ప్రజలు మంచి తీర్పుని కంపల్సరీగా ఇస్తారు. ఆయన ఒక బిజినెస్ మ్యాన్ కదా, ఆయన ఒక బిజినెస్ మ్యాన్ ప్రజలు ఆదరించి ఎంపీగా ఎన్నుకుంటారంటారు. ఒక బిజినెస్ మ్యాను రాజకీయాల్లోని రాకూడదు అంటారా సార్? అలా అని కాదు, నార్మల్గా ఒక బిజినెస్ మ్యాన్ మరి రాజకీయాల్లోకి వస్తున్నారు, ప్రజలు ఆదరిస్తారంటారు. బిజినెస్ మ్యాన్గా రాజకీయాల్లో ఆయన విజయాలు ఎన్నో సాధించాడు. ఈసారి రాజకీయంలో కూడా ఆయన కష్టపడి విజయాన్ని సాధిస్తాడని గుంటూరు ప్రజలు కానీ ఆయన కన్ఫామ్గా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకుంటారండి. మరి మీకు తెలిసినంత వరకు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఎంత మెజార్టీ రావచ్చు? మినిమం సార్కి వచ్చేసి 1,00,000 ఎబో వస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ డిసైడ్ అయ్యారు. ఈసారి అభివృద్ధి చేసే వాళ్ళని చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలని తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిని 150 సీట్లతోటి గెలిపించాలని డిసైడ్ అయ్యారు. అన్న మరి మన గుంటూరు పార్లమెంట్ తీసుకుంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన గతంలో మరి రాజకీయవేత్త కదా, ఒక బిజినెస్ మ్యాన్, రాజకీయాలు చేయగలరంటారు? ఆయన చేయగలుగుతారండి. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇప్పుడే కాదు, గుంటూరుకే కాదు, మా పల్నాడు ప్రాంతానికి కూడా సుపరిచితులే వాళ్ళు. నర్సరాపేట వాస్తవ్యులు కూడా. గతంలో కూడా మాచర్ల పల్నాడు ప్రాంతంలో అనేక చోట్ల సమ్మర్లో వాటర్ ప్రాబ్లం ఉంటే ట్యాంకర్లు పెట్టి సేవ చేసిన వ్యక్తే. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి అతను బిజినెస్సే కాదు, ఈ విధంగా కూడా ప్రజల్లో ఉండి అందరికీ చైతన్యపరుస్తూ స్వచ్ఛంద సంస్థల ద్వారా అతను వాటర్ కానీ ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. నాకు తెలిసినంత వరకు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి అవుట్డేట్గా 2 lakhs అబో మెజార్టీ వస్తుందని ఆశిస్తున్నాం. చేస్తారు. ఆయనకి ఇప్పుడు సంపాదనలో తరుగులేదు. సంపాదన అధికంగా ఉన్నా కానీ సంపాదనే ధ్యేయం కాదు, ప్రజాసేవ చేయటం మిక్కిలి ఉద్దేశంగా ఆయన ప్రజాసేవ కోసం జనంలో తిరుగుతూ ప్రజలకు సేవ చేస్తూ ఇంకా రాజకీయాల్లో ఉంటే ఇంకా ఎక్కువ మందికి సేవ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆయన ఈ రాజకీయాల్లోకి వచ్చారు. అందువల్ల ఆయన ఈ రాజకీయాల్లో మన్నగలుగుతారు. ప్రజలు మొత్తం మార్పు కోరుకున్నారు. ఈ చూశారుగా అన్ని అధిక ధరలు అన్ని జనానికి విసుగు చెందింది. అవలేదో గెలవగలడు. ఆయన ఒక పారిశ్రామికవేత్త, ఆయనకి అభివృద్ధి మొత్తం చేయటం ఆయన ధ్యేయం. ఆయన పదవిలో లేకముందునే ప్రజలకు సేవ చేశాడు, ఎన్నో సేవా కార్యక్రమాలు పెట్టాడు. కాబట్టి ఆయన గెలవటం ఆటోమేటిక్గా ప్రజలు మొత్తం డిసైడ్ అయ్యారు. మరి
చంద్రశేఖర్ గారికి ఎంత మెజారిటీ రావచ్చు అంటారు? 2 లక్షలు ఎవరు రావచ్చు. 2 లక్షల